తీసుకోవాలండి. అనారోగ్యం వచ్చినప్పుడు కాదు. బాడీ అంతా మందులతో నింపేసుకున్న తర్వాత నేను న్యూట్రిషన్ వాడతాను, ఆరోగ్యంగా ఉంటానంటే అది కుదరదు. ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ విన్నానో నేను ట్రైన్‌లోని. ఒక ఆమెకంట కణాలు పెరగటానికంట రూ. 1,00,000 పెట్టి ఇంజెక్షన్ చేయించుకుంటుందంట. మరి ఎంత ఘోరం చూడండి. మనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం. ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్‌లో ఉండి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రతిరోజు యాక్టివిటీ చేసుకోవాలి. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. బ్రాండ్ కలిగిన కారులు కొనుక్కోవడం కాదు, బ్రాండ్ కలిగిన బట్టలు కొనుక్కోవడం కాదు, నగలు కొనుక్కోవడం కాదు, బ్రాండ్ కలిగిన ఫుడ్డు మన శరీరానికి ఇచ్చుకున్నాం అనుకోండి 4 రోజులు మనం బ్రతుకుతాం, ఆరోగ్యంగా ఉంటాం, మన పనులు మనం చేసుకుంటాం. ఓకే. మేడం అంత కాస్ట్ అండి, ఎలా కొనాలండి? క్వశ్చన్స్ భలేగా వేస్తారు వాట్సాప్‌లో మెసేజ్‌లు. ఓకే. మరి అంత కాస్ట్ అయితే నీ గుండె కాస్ట్ కాదా? నీ కళ్ళు కాస్ట్ కాదా? నీ ముక్కు కాస్ట్ కాదా? నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఎన్నో కోట్లు కలిగిన విలువైనవి. విలువైన వాటికి విలువైనవి ఇచ్చుకుంటామా? చిన్న చితక ఇచ్చుకుంటామా? ఒకసారి అర్థం చేసుకోండి మీరే ఫ్రెండ్స్. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కరు మెసేజ్‌లు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఇంకా 90స్‌లో ఉన్నారో తెలీదు, 25లో ఉన్నారో కూడా అర్థం కావటం లేదు నాకైతే. చూడండి, అప్పుడున్న ప్రేమలు వేరు, అప్పుడున్న ఫుడ్ వేరు. అంత ఇంట్లోనే చెప్పేయండి మేడం. ఇంట్లో అయితే న్యాచురల్. ఏంటి న్యాచురల్? వీళ్ళు ఒకసారి పంట ఎలా పండిస్తున్నారో ఒకసారి చూసిరా. అప్పుడు న్యాచురల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. న్యూట్రిషన్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. ఓకేనండి. ఒక డబ్బా బయటికి రావాలంటే ఎన్నో చెకప్‌లు అయిన తర్వాత బయటకు వస్తుంది. అంత సైన్స్ ఉంది. అందుకే హెల్తీగా యాక్టివ్ కమ్యూనిటీలో ఉండగలుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఈరోజు? మేడం ఈరోజు ప్రోడక్ట్ గురించి చెప్పకుండా ఏదేదో చెప్పారు కదా అని అనుకుంటున్నారు కదా. సో ఎందుకు చెప్పానంటే మన బామ్మగారు చూపించే ప్రేమ అంత మధురంగా ఉంది తాతగారి మీద. మరి మీరు కూడా చాలామంది మీ ఫ్యామిలీలోనే ఉంటున్నారు. బీపీలకి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, షుగర్కి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఇన్ని చిక్కడి గింజల్లో ఒకేసారి మింగేస్తున్నారు. ఆ కిడ్నీలు, లివర్ పాడు చేసేవా? ఆల్కహాల్ యూజ్ చేస్తున్నారు, స్మోకింగ్ యూజ్ చేస్తున్నారు, తెలిసి కూడా చేస్తున్నారు. మళ్ళీ ఎలా మానాలి మేడం అని అడుగుతున్నారు. న్యూట్రిషన్ వాడేవాళ్ళు చాలామంది నా క్లయింట్స్ మానేశారండి. ఓకే. వాటి జోలికి పోకండి. ఎక్కువగా వెళ్ళారనుకోండి, తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి? మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి హాస్పిటల్ బెడ్ ఎక్కామంటే దా ఒక రోగానికి ఒక మందు ఇస్తే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు జీసస్ పరంగా ప్రేయర్స్ చేయడానికి వెళ్ళేటప్పుడు, మాకు క్యాంపస్ కేజెస్లో వేసేటప్పుడు వాళ్ళకి ప్రేయర్స్ చేయడానికి మామూలుగా జస్ట్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి బాధ హాస్పిటల్లో చూస్తే నాకైతే ఏడుపు వస్తూ ఉంటుంది. అర్థమైందండి? అందుకే ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకునేది కాదు. ఏదో వెయిట్ లాస్ అవ్వటానికి కాదు, వెయిట్ గెయిన్ అవ్వటానికి కాదు, ఏవో మాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయని కాదు, బీపీ ఉందని కాదు, షుగర్ ఉందని కాదు, పిసిఓడి ఉంది కాదు, ఇవే ఉన్నాయని కాదు. ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు కాదని నేను 100% చెప్తాను. ఓకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే మంచి ఆహారం తీసుకోవడం ద్వారాగా ఇవన్నీ మనకి క్లియర్ అవుతాయి. ఓకే. అర్థమవుతుంది కదా మీకు? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బయట ఎక్కడ ఫుడ్ తీసుకోకండి. న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది. కోచ్ దొరుకుతారా మీకు? కోచ్ గైడ్లైన్స్ దొరుకుతుందా చెప్పండి? ఎక్కడైనా ఆన్లైన్లోని లేకపోతే ఫేక్ ప్రోడక్ట్స్ ఎవరైనా తెచ్చి అమ్మేస్తారు. ఓకే. కానీ కోచ్ గైడ్లైన్స్ దొరుకుతుందా? దొరకదు. సో అందుకే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కోచ్ గైడెన్స్లో చక్కగా న్యూట్రిషన్ తీసుకుంటే మనం హెల్తీగా, యాక్టివ్గా, మంచి లైఫ్ స్టైల్లో ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? బయట ఎక్కడ ప్రోడక్ట్ తీసుకోకండి, ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకోకండి. ఒక కోచ్ ద్వారాగా చక్కగా తీసుకొని కోచ్ చెప్పే గైడెన్స్లో మీరు న్యూట్రిషన్ వాడారనుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. జూమ్ క్లాసులు కూడా రండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం